ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. లోపములను కప్పు కెరూబుల రెక్కలు. సందేశములోనికి వెళ్ళే ముందు ఒక చారిత్రాత్మకమైన సంఘటనను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అలెగ్జాండర్ చక్రవర్తి చిన్న వయస్సులోనే అనేక దేశాలను జయించాడు. యుద్ధాల్లో అతడే ముందుండి పోరాడే ధైర్యవంతుడు. ఒకనాటి యుద్ధంలో అతని ముఖానికి కత్తి గాయమైంది. ఆ గాయం పూర్తిగా మానినా మచ్చ మాత్రం అతని బుగ్గపై మిగిలిపోయింది. ఆ మచ్చను చూసుకొని అనేకసార్లు అతడు బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు అతడు తన చిత్రపటాన్ని గీయాల్సిందిగా ఒక చిత్రకారుణ్ణి కబురు పంపాడు. ఆ చిత్రకారుడు రాజును చూచి కంగారు పడ్డాడు. ఎందుకంటే అతని ముఖంపై కత్తిగాటు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఆ మచ్చను స్పష్టంగా గీస్తే రాజుకు కోపం వస్తుంది. ఒకవేళ ఆ మచ్చను పూర్తిగా తొలగించి గీస్తే అది అబద్ధం అవుతుంది. ఇప్పుడు ఆయన చిత్రాన్ని గీయకుండా తప్పించుకుంటే మరణశిక్ష విధించబడుతుంది. నిజం గీసిన ప్రమాదమే, అబద్ధం గీసిన ప్రమాదమే. అప్పుడు ఆ చిత్రకారుడు తెలివైన పరిష్కారాన్ని అమలు పరిచాడు. అదేమిటంటే, అలెగ్జాండర్ చక్రవర్తి తన చేతిపై తన దవడను ఆంచుకొని ఉన్నట్లుగా చిత్రాన్ని గీశాడు. మచ్చ దాచబడింది, అది అబద్ధం కూడా కాదు. రాజు సంతోషించాడు. కళాకారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రియులారా, ఈ వీడియో ప్రారంభంలో నేను ప్రకటించిన అంశాన్ని వినినప్పుడు మీకు ఒకంత ఆశ్చర్యం కలగవచ్చు. కెరూబుల రెక్కలు లోపాలను కప్పటం ఏమిటి? 91వ కీర్తన 4వ చరణములో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని దేవుని వాక్యము మనకి వాగ్దానం చేస్తోంది. యూదులకు దేవుని రెక్కలు అంటే నిబంధన మందసమును కప్పు కెరూబుల రెక్కలు గుర్తుకొస్తాయి. ప్రత్యక్షపు గుడారములోని అతి పరిశుద్ధ స్థలములో దేవుని నిబంధన మందసము ఉండేది. ఆ మందసము పైభాగాన్ని కరుణాపీఠము అంటారు. ఆ కరుణాపీఠమును కప్పుతూ 2 కెరూబులు ఎదురెదురుగా రెక్కలు విప్పుకొని నిల్చున్నట్టుగా చెక్కబడింది. అంటే ఆ నిబంధన మందసమును కెరూబులు తన రెక్కలతో కప్పుతున్నాయన్నమాట. నిబంధన మందసాన్ని కప్పుతున్నాయంటే అవి నిబంధన మందసము లోపల ఉన్నటువంటి వస్తువులను కప్పుతున్నాయి. ఆ నిబంధన మందసములోని వస్తువులను గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము ఇలాగు తెలియచేస్తోంది. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతాం. ఇప్పుడు కెరూబుల రెక్కలు ఆ వస్తువులను కప్పుతున్నాయి. ఆ వస్తువులు 3 కూడా ఇశ్రాయేలీల అవిధేయతకు సూచనగా ఉన్నాయి. నిర్గమాకాండము 32 అధ్యాయం 15వ వచనంలో మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను అని వ్రాయబడి ఉంటది. ఆ నిబంధన పలకలు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఆ నిబంధన పలకలలోని విగ్రహారాధన చేయకూడదు అనే ఆజ్ఞను అతిక్రమించి ఆ పలకలలోని వాక్యమును ఉల్లంఘించారు. తద్వారా అక్కడ 3,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. కనుక నిబంధన పలకలు ఇశ్రాయేలీల అవిధేయతకు సూచనగా కనబడుతున్నాయి. రెండవదిగా బంగారు పాత్రలో మన్నా. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఇశ్రాయేలీలు మన్నాను అసహించుకున్నారు. ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అంటూ దేవుడిచ్చిన మన్నాను వారు అసహించుకున్నారు. ఆ అవిధేయతకు సూచనగా అక్కడ మన్నా నిబంధన మందసములో భద్రపరిచారు. మూడవదిగా చిగురించిన అహరోను కర్ర. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల అవిధేయతనే మనం చూస్తాం. అహరోను యొక్క యాజకత్వాన్ని అంగీకరించని కొంతమంది యవనస్తులు కోరహు, అబిరాము, దాతానుల నాయకత్వంలో మోషే అహరోనులకు విరోధంగా పోగై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అప్పుడు వారిని దేవుడు భూమి నెరవిడిచి మింగేటట్లుగా ఆజ్ఞాపించాడు. మిగిలిన వారి నోళ్లను మూయించటానికి అహరోను కర్రను మందసములో ఉంచగా దానిని చిగురింపచేసి బాదపు పువ్వులు, కాయలు కాసేలా చేశాడు. అంటే ఆ నిబంధన మందసములో ఉన్నటువంటి చిగురించిన అహరోను కర్ర ఇశ్రాయేలీల అవిధేయతకు కూడా సాదృశ్యముగా ఉన్నది. ఈ విధంగా ఇశ్రాయేలీల అవిధేయతను కెరూబుల రెక్కలు కప్పుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటుండగా ఒక విషయాన్ని నేను మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.
మన లోపములను కూడా యేసు కప్పువాడై ఉన్నాడు. ఆయన నిన్ను తన రెక్కలతో కప్పును అనగా ఆయన మన లోపములు లోకము చూడకుండా ఆయన వాటి కొరకై ప్రాయశ్చిత్తము చేసి ఆ మచ్చలను తన రెక్కలతో కప్పి మనలను ప్రకాశింపచేస్తున్నాడు. కనుక నేడే విశ్వాసముతో ఆ కెరూబుల రెక్కల క్రిందకి రండి, ప్రకాశించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మలను నీ రెక్కలతో కప్పి మా లోపములు కనబడనీయకుండా చేసి మమ్మలను ప్రకాశింప చేస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో నాయనా, వారిని మీరు కవర్ చేసి కప్పి ప్రకాశింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.